సార్ గుచ్చుకుంది ఈమెకేనా? ఎవరా నీకు డబ్బులు ఇచ్చారు? ఎవరిచ్చారా నీకు డబ్బులు? ఎవరు చేయమని చెప్పారు? ఎవరో చెప్పు. సూపర్ రా, నువ్వు చాలా బాగా తలం తింటున్నావు. ఎవరో చెప్పరా. సూపర్ గా కొడుతున్నావురా. కొట్రా 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 కొట్రా. సూపర్ 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 కొడుతున్నావురా. అలా కొట్రా. రే కార్తీక్ సూపర్ రా, బాగా కొట్టించుకున్నావు. త్వరగా త్వరగా ఎక్కు, బండి ఎక్కు. ఎరా ఇలా దొరికిపోయావేట్రా? ఏం చేయనాయ్ గారు, బాగా దొరికిపోయానాడికి. రేయ్, ఇదా కమిషన్ లో ఉండే లేడీకి పంపించు, తను చూసుకుంటది. అలాగే మావయ్య. చూసారా సార్, డ్యూటీలో లేనప్పుడే ఈయన ఇంత రచ్చ చేస్తున్నాడు. ఈయన కాల్చలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఏంటయ్యా ఇదంతా? మేమేమైనా పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకున్నారా? పైన ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పేది? సార్, ఎన్ని రోజులు మీకోసం ఎదురు చూశాం సార్. ఈ కేసు ఎంతటితో మూసేద్దాం సార్. సార్, నా సైడ్ నుంచి ఇంకా ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం ఎవిడెన్స్ ఇస్తారు సార్? చచ్చిపోయిన వాడి మీద నింద మోపి మూసేస్తారు, అంతేగా? దీనికంత టైం లేదు సార్. దయచేసి ముందు బయలుదేరండి. టైం లేదా మేడం? నాకు సాక్ష్యం చెప్పే ఒకే ఒక పోలీసుని కూడా అన్యాయంగా చంపేసి అసలు మీరంతా మగాళ్లే కాదంటున్నాడు. వాణ్ణేం చేయలేకపోతున్నాను. ఇదంతా దాటుకుని నేను ఇంకో సాక్ష్యాన్ని తీసుకొచ్చినా అది వినటానికి మీకు టైం ఉండదు. ఎనీవే థ్యాంక్స్ మేడం. మీ స్టేషన్ నుంచే ఒకళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు, అదంతా మేము మేడం మేడం ఉండండి, ముందు ఆయన్ని తీసుకురానివ్వండి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అప్పుడు డిసైడ్ చేద్దాం. మీరు చెప్పిన ఆ వ్యక్తిని ఎల్లుండి తీసుకురండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను. చెప్పండి. ఆ శేషు ఈ రోజు కమిషన్ కొచ్చి ఎవరో కానిస్టేబుల్ ని ఎవిడెన్స్ గా తెస్తానంటున్నాడు. ఆ సంగతి ఏంటో చూసుకో. అదంతా ఏం ప్రాబ్లం లేదు మేడం, నేను చూసుకుంటాలే. మనల్ని దాటుకుని వాడేం చేయలేడు మేడం. నువ్వు పోనేరా, నేను చూసుకుంటాలే. నేను చెప్పాను కదా మేడం, చూసుకుంటా. రేయ్ శేషురా, పోతాడు పోతాడు. రే త్వరగా త్వరగా వెళ్ళంటారా? వీడియో తీయండి. అందరూ సెలవులు తీసి వీడియో తీయండి, త్వరగా వెళ్ళంటారా? రే ఫోటోలు తీయరా, రే వీడియోలు తీయండి రా. బాగా దొరికిపోయారు వీడియో. ఇప్పుడే వీడియో ఆవిడకి పంపిస్తాను రా. సార్ వద్దు సార్. వద్దు సార్, మామయ్యకి తెలిస్తే బాగోదు. శేషు శేషు వద్దు. వద్దు శేషు వద్దు. శేషు వద్దు, నొప్పి పడుతుంది. రేయ్, నీతో చెప్పింది ఏంది? నువ్వు చేసి వచ్చింది వద్దు. నేను చెప్పాను కదరా, ఏం చేసావు? మన వాళ్ళ పిలవండిరా.
దగ్గరకు వస్తే నరికిపారే. ఏయ్ బుజ్జమ్మా, ఆకలేస్తోందే. తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కాదా నీకు? ఏంటి? ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏయ్ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే సారీ. ఇన్ని రోజులు అనిపించలేదా? సరే సారీ. ఏయ్ సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్ దా. వద్దులు. ఏయ్ కాళ్ళకు తగిలిందా? సారీ. సరిపోయిందా? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మ, సారీ. దయచేసి నన్ను క్షమించు. ఏ కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను. పాపం అనిపించట్లేదు? ప్లీజ్ కమాన్. బోండా. రౌడీ. ఏయ్ ఏంటి ఏంటి? యు ఆర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్న పిల్లాండి సార్. వాడి వయసు 17 సంవత్సరాలు. వాడి రోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అణుకుగా మార్చుకుంటున్నారు సార్. ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయ్యుంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యం అని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం. నిజమో అబద్ధమో విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను. మీకు ఈ కమిషన్ లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. రండి సార్, మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా. మీరు తీరిగ్గా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి. సార్ రండి సార్. ఏమయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇలా కూర్చోండి సార్. ఇదిగో, ఏం జరిగిందయ్యా? నాకేం తెలియదు అనుకోకు. కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు? సార్ ఏంటి సార్? ఇదిగో ఏదని చెప్పా,
నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోళ్ళవా? మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా? సార్ జరిగిందంతా చెప్తాను సార్. నేనే సార్ గన్లో మ్యాగజైన్ మారుతాం ట్రై చేశాను సార్. ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్. ఇంతలో పెద్దైన మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్. ఏయ్, బావా నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం కదా, లేపేద్దామా? ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, రేయ్, వస్తుంది వస్తుంది నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఏ ఆటో ఆగు, ఆగవయ్యా ఆగు. ఏ ఎవరు నువ్వు? నేను ఇలా చెప్పాను కాబట్టి నా కూతురు వదిలేశారు. నా కూతురే నాకు ముఖ్యం సార్. దయచేసి నా ఫ్యామిలీని కాపాడండి. ఏంటో ఇది? లేవా? ఏమండి? ఎవరు సార్ ఆ పెద్ద ఆయన మీద కేసులు మొత్తం రీఇన్వెస్టిగేషన్ చేయండి. డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి. ఎవరు 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 ఇదిగో